నమస్తే, వెల్కమ్ టు సిడబ్ల్యూసి కాఫీ విత్ సెలబ్రిటీ. ఈరోజు మన కాఫీ విత్ సెలబ్రిటీ ఎపిసోడ్లో మనతో పాటు ఉన్నారు లోకల్ సెలబ్రిటీ అయినటువంటి అడ్వకేట్ అమిరాజ్ గారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో ముందుగా మీ స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మాగాబ్ అమిరాజు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది. థ్యాంక్ యూ సార్. సో మీరు ముందుగా లాయర్ కింద ఏ ఇయర్ని ఎంటర్ అయ్యారండి? 1994 సంవత్సరంలో మార్చి నెల నుంచి రామచంద్రాపురం జిల్లా కోర్టులో, రాజమండ్రి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం. 2000 సంవత్సరం వరకు కూడా రాజమండ్రి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేసి ధర్మిల రామచంద్రపురం బార్ అసోసియేషన్ రావడం జరిగింది. బార్ అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్గా కూడా అయ్యారు మీరు. 2 టర్మ్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయటం, బార్ అసోసియేషన్ మొదటి అంతస్తు నిర్మాణం చేయటం, అదేవిధంగా బార్ కాంపౌండ్లో, కోర్టు కాంపౌండ్లో అక్కడ బెంచీలు, చెట్లు ఇవన్నీ కూడా చాలా వరకు అక్కడ నా ఏయంలో చేయడం జరిగింది. మీరు లాయర్గా ఉంటూనే సమాజంలో కొన్ని వాటి గురించి మీరు ఉద్యమాలన్నీ చేస్తూ ఉంటారు, ఎందుకని? అంటే మాది కుటుంబ నేపథ్యం చూస్తే మా నాన్నగారు మాగాపు రామయ్య అని చెప్పి చుట్టుపక్కల నియోజకవర్గంలో 60-70 గ్రామాలకి అందరికీ సుపరిచితుడైన ఆయన గాంధీ సేవా సంఘం అని చెప్పేసి సేవా కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా ఆయన చదువుకున్నది ఓల్డ్ ఎస్ఎల్సీ అయినప్పటికీ కూడా ఎప్పుడో 1950s నుంచి కూడా హైదరాబాదు, ఢిల్లీ లాంటి నగరాలకు కూడా ఆయనకు అలవాటు ఉండడం, చాలామంది లేని కుటుంబాల్లో ఈ రోజున వందలాది కుటుంబాలు మా నాన్నగారి వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు పొంది వాళ్ళు ఈ రోజుకి కూడా ఎక్కువగా హెల్త్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తున్నారు. మా ఫాదర్ అనగానే ఒక సర్వీస్ ఓరియంటెడ్ బ్రాండ్. మరి ఆయన ఇన్స్పిరేషన్ తోటి మేము చిన్నతనం నుంచి కూడా కుటుంబ నేపథ్యంలో మేము కూడా అదే సేవా రంగంలో చేయాలనేటువంటి దృక్పథంతో కంటిన్యూ చేయడం జరుగుతాం. మరి మీరు ఇన్ని కేసులు చేసి అంటున్నారు కదా, కేసుకి మీరు ఎంత తీసుకుంటారు? ఎందుకంటే లాయర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఇలా అనకూడదు కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మరి మీరు ఎలా ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క కేసు? అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నాదైతే కమర్షియల్ ప్రాక్టీస్ కాదు, నాది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాక్టీస్. అంటే నాకు నేనుగా చెప్పడం అన్నది కాదు, సొసైటీలో ఎవరైనా నా గురించి చెప్పగానే ముందుగా చెప్పేది ఏంటంటే ఆయన ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పనిచేసే మంచిగానని నేను నా ప్రాక్టీస్ స్టైల్ తెచ్చుకున్నా ఉన్నాను తప్ప ఈ రోజున నాకు 32 సంవత్సరాల ప్రాక్టీస్లో ఈ రోజు వరకు కూడా నాకు ఈ ఫీజు ఇస్తేనే కానీ నేను ఈ కేసు చేయను అనేటువంటి మాట మరి ఎక్కడ కూడా ఈ చుట్టుపక్కల 50-60 గ్రామాల్లో ఏ ఒక్కరి నుంచి కూడా వినబడదు. చాలామందికి ఈవెన్ వాళ్ళకి పెట్టవలసినటువంటి ఖర్చులు కూడా కొన్ని సందర్భాల్లో నేను పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందువల్ల ప్రాక్టీస్ పరంగా అయితే నేను ఆర్థికంగా నేను ఏ రోజు దాన్ని ఒక ఆదాయ వనరుగా చూడలేదు. అలాంటప్పుడు మన ఈ నియోజకవర్గాన్ని, రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం నుంచి ఎందుకు తీసి ఇలా కాకినాడలో కలపాలి? ఎందుకంటే ఇప్పుడు అది ఉంది, అప్పుడు అమలాపురంలో నుంచి తీసి కాకినాడలో ఎందుకు కలపాలి? ఇప్పుడు అమలాపురం హెడ్ క్వార్టర్గా ఫస్ట్ సెంటిమెంట్గా కోనసీమ భూభాగాన్ని అంతా కూడా కోనసీమ బేస్డ్గా ఒక సెంటిమెంట్ తోటి ఏర్పాటు చేయబడినటువంటి జిల్లా. చిన్నతనం నుంచి కూడా పూర్వీకుల నుంచి గోదావరి అవతల, గోదావరి యువతల, మనం గోదావరి కోటిపల్లి ఇటు యానం ఇటువైపు ఇటు రావులపాలెం దాటిన ప్రతి ప్రాంతాన్ని గోదావరి అవతలగానే మాట్లాడతాం. మరి దాన్నే కోనసీమగా మనం పరిగణిస్తాం. వారు కూడా మనల్ని గోదావరి యువతల వాళ్ళగానే చూస్తారు, మనల్ని కోనసీమ వాసులుగా చూడరు. అందువల్ల కోనసీమ ప్రాతిపదికగా ఏర్పడిన జిల్లా కాబట్టి మొదటగా సెంటిమెంట్గా మన కోనసీమ వాసులు అవ్వం కాబట్టి కాకినాడ జిల్లా కోరడం ఒక ఆస్పెక్ట్ అయితే, అంతకు మించి భౌగోళికంగా నైసర్గికంగా మరి కాకినాడ అంటే ఇక్కడ జూపాడు దగ్గర నుంచి మొదలుపడి ఇక్కడ ఉండూరు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మరి రోడ్డు కన్వీనియన్స్ చాలా తక్కువ సమయంలో కాకినాడ వెళ్ళడానికి అవకాశం ఉంది. అందువల్ల మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎంతో ఇబ్బంది పడుతున్నాం రేవు దాటి వెళ్ళాలంటే. అదేవిధంగా మరి అందరికీ తెలుసు వైద్యపరంగా ఇప్పుడు ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చినప్పటికీ నా చిన్నతనం ముందు నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రి కాకినాడ అంటే మరి ఎవరికి అనారోగ్యం కలిగినా అర్ధరాత్రి అయినా ఏ సమయం అయినా వెళ్ళడానికి అనుకూలమైంది. అదేవిధంగా జిల్లా కార్యాలయాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ
పాఠశాలలు ఎంతోమంది నాతో సహా కాకినాడలో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు విద్య నిమిత్తం కాకినాడ కూడా అలవాటు పడి ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల వాళ్ళకి బంధువులు కూడా కాకినాడలో సెటిల్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా బంధుత్వాలు ఎక్కువ కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి కాకినాడ జిల్లాలో కలవడం సమంజసమని ప్రజల యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో వాళ్ళ అభిప్రాయం, మెజార్టీ సభ్యుల అభిప్రాయం మరి ప్రభుత్వానికి తెలియజేయాలి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టింది. మీరు లాయర్గా ఉండి ఇప్పటి వరకు ఎన్ని కేసులు వాదించుంటారు? నేను కేసులు లెక్క పెట్టుకోలేదు కానీ వేల కేసులు ఉంటాయి. అక్కడ వరకు నేను చెప్పగలను. వేల కేసులు కొన్ని వేల కేసులు చేసి ఉంటాను. నా దగ్గర సుమారు ఒక 50-60 మంది నా దగ్గర జూనియర్ లాయర్లుగా ట్రైనింగ్ పొంది ఈ రోజున ఎవరి మట్టుకు వాళ్ళు సీనియర్లు అయినటువంటి సందర్భం. అందువల్ల కేసుల పరంగా నాకు ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు, ఎక్కడో ఉన్నటువంటి బెక్కవోలు, ఎల్లపల్లి, ఇంక నేను చేయనటువంటి గ్రామాలంటూ లేవు. ఇంక ఈ రెడ్ల ఏరియాలో కూడా మహేంద్రవాడ కానీ, లేకపోతే పేరారామచంద్రపురం కానీ, దుప్పలపూడి కానీ, ఇంక నేను కొన్ని వందల గ్రామాలకు సంబంధించి కొన్ని వేల కేసులు అయితే చేయడం జరిగింది. నేను విన్నాను మీరు ఎమ్మెల్యే కింద కూడా పోటీ చేయాలని అనుకున్నారంట ఇండిపెండెంట్గా. ఇది నిజమేనా? అంటే ఇండిపెండెంట్గా అన్నది అంశాన్ని పక్కన పెడితే నేను 2009లో అయితే ప్రజారాజ్యం పార్టీలో ఆ రోజున ఉన్నటువంటి సర్వేలు, ఆ రోజున నాకు ఉన్నటువంటి సర్వీస్ని బట్టి కొత్త వాళ్ళ మొదటి పేరు అయితే నాదే. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు అయితే ఫస్ట్ పేరు నాదే ఉంది. ఆ రోజున ఆయన ఆఫీస్ నుంచి కూడా నాకు ఆ రోజున కౌరు రావడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రజారాజ్యం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ధర్మిలా కూడా జరిగినటువంటి ప్రతి ఎన్నికలోనూ కూడా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలతో సహా నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ పరిగణలోకి ఉన్నటువంటి 2-3 పేర్లలో ప్రతి ఎన్నికలోనూ కూడా నా పేరు పరిగణలో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మరి నాలాంటి వాడికి అవకాశం అయితే రాలేదు. అది నా ఉద్దేశం ఏంటంటే ప్రజల అభిప్రాయం, ఒక సర్వీస్ చేసేవాడికి ముందుకు రావాలి. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునేవారు, 10 మందికి ఉపయోగపడే వాళ్ళని ప్రజలు రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా పార్టీలు కూడా టిక్కెట్లు ఇస్తాయి. మనలాంటి వాళ్ళు కూడా ముందుకు రావడానికి అయితే అవకాశం. అంటే మీరు ఇప్పుడు ఇంకా పార్టీలోకి వచ్చే అభిప్రాయం ఉందా? ఎమ్మెల్యే కింద పోటీ చేసే అభిప్రాయం ఉందా? ఇంకా అభిప్రాయం అంటే నేను ఒక లాయర్గా ఎంతో సర్వీస్ చేసినప్పటికీ కూడా ఏ పదవి చేయకపోయినా నేను ఎంతో సర్వీస్ చేశాను. దానికి ఉదాహరణ రామచంద్రపురం పరిధి చూస్తే పట్టణంలో ఒకానొక సమయంలో ఏరియా హాస్పిటల్లో డాక్టర్లో ఒక గైనకాలజిస్ట్ కానీ, ఒక అనస్థీషియా డాక్టర్ కానీ, లేకపోతే ఒక 20 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి పట్టణానికి బంధు పిలిపించి ఆ రోజున డాక్టర్ల నియామకానికి నేను చాలా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ద్రాక్షారామకి సంబంధించి పురావస్తు శాఖ ఒక 300 మీటర్ల వరకు ఏ విధమైన నిర్మాణాలు చేయొద్దని ద్రాక్షారామ పరిసర గ్రామాలంతా ఎంతో ఆందోళన చెందుతూ ఉంటే ఒక 4 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఆ గ్రామాలందరికీ అండగా ఉండి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దృష్టికి ఆ శాఖ పురావస్తు శాఖ అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది. ఆ యొక్క యాక్ట్ని అబేన్స్లో పెట్టించి ఈ రోజున ద్రాక్షారామ పరిసర గ్రామాల్లో మరి చుట్టుపక్కల కొత్త నిర్మాణాలు అన్నీ జరిగినాయంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటీవల పీవీఆర్ స్కూల్కి సంబంధించి మరి అన్యాక్రాంతం జరుగుతూ ఉంటే అది దాతలు ఇచ్చినటువంటి భూమి మరి కాపాడటం కోసం నేను చేసి ఉద్యమం కాపాడటం, అలాగే ప్రత్యేక హోదా కోసం కానీ, అప్పుడు సమైక్యాంధ్ర కోసం కానీ ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కలపాలనేటువంటి కార్యక్రమం కానీ, అలాగే దివ్యాంగ సోదరులకు ఏదొచ్చినా కష్టం వచ్చినా అండగా నిలబడ్డాం, ఆటో యూనియన్లకు ఏదొచ్చినా కష్టం వచ్చినా నిలబడ్డాం, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అందరితోటి ప్రయాణాలు చేసాం. అందరివాడిగా మరి అభిమానం పొందినప్పుడు ఏ పదవులు లేకుండా ఇంత సేవా కార్యక్రమం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు నిజంగా నియోజకవర్గ ప్రజలు నా యొక్క క్యారెక్టర్ని చూసి మరి ముందుకు పెడితే ఖచ్చితంగా పార్టీలు దాటిని అంగీకరించి మనల్ని ఎదురుపెడితే ఖచ్చితంగా చేయాలనేటువంటి ఆలోచన, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి విస్తృతంగా ఉంటుంది అనేటువంటి కేవలం ఒక దృక్పథం అంతే తప్ప
దాన్ని ఏదో ఒక వ్యాపార దృక్పథంతో ఒక ఎమ్మెల్యే అయిపోతే ఎంతో సంపాదించేయాలి ఎంతో చేయాలనేటువంటి ఆశతో అయితే మాత్రం కాదు. ఓకేనండి. సో అలాగనే చూసుకుంటుంటే ఇప్పుడున్న రాజకీయం బట్టి మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం మీద? అంటే ఒక తక్కువ సమయం అయింది కాబట్టి. మీరు ప్రజారాజ్యం నుంచి ఉన్నారు కాబట్టి ఎన్నో పార్టీలు మారడం చూసుంటారు. సో ఇప్పుడు నడుస్తున్న ఇది కూటమి ప్రభుత్వం అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ది ఏపీ. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏదైనా ఒక సంవత్సర కాలం అయింది కాబట్టి కనీసం ఒక 3 సంవత్సరాల పీరియడ్ దాటిన తర్వాత కానీ ప్రజాభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో మనం చెప్పలేము. కొన్ని పథకాలు గతంలో ఇచ్చినటువంటివి ఈ మధ్యకాలంలో అమలు చేయటం, ఇంకా చాలా పథకాలు అమలు చేయవలసినవి ఉన్నాయి కాబట్టి కొంత ఒక నిర్ణీతమైనటువంటి సమయం కనీసం ఒక హాఫ్ పీరియడ్ దాటిన తర్వాత కానీ ప్రజల అభిప్రాయాన్ని బట్టి నా యొక్క మనోగతం ఏంటంటే ఏ పార్టీలో ఉన్నామో ఏ రాజకీయం అన్నది కాదు, ఖచ్చితంగా ప్రజలు గ్రౌండ్ లెవెల్ ఏది మాట్లాడుకుంటున్నారో ఆ వాస్తవాలు మాట్లాడేటువంటి మనస్తత్వం. సమ్టైమ్స్ నేను అధికార పార్టీలో పనిచేసినప్పటికీ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు తప్పు చేస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా కూడా పబ్లిక్గా కూడా పోరాడి ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి మనిషిని కాబట్టి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది దీని గురించి మనం మాట్లాడడానికి. సో పథకాలు అంటున్నారు కాబట్టి రీసెంట్గానే ఇచ్చిన మహిళా శక్తి పథకం, ఐ మీన్ ఫ్రీ బస్, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఇది మంచిదేనా, అంటే జనాల్లోకి నచ్చిందా అనుకుంటున్నారు మీరు? అంటే ఏ ఒక్క పథకం అయినప్పటికీ కూడా కొంత మెరిట్స్ డిమెరిట్స్ రెండు ఉంటాయి. మనం ఏది ఎక్కువ జరుగుతుంది అన్నది కొంతకాలం జరిగిన తర్వాత నిజంగా అవసరమైనటువంటి మహిళలకి ఆ ఫ్రీ బస్ అన్నది ఉపయోగం జరుగుతుంది. నా యొక్క అభిప్రాయం ఏంటంటే వాటితో పాటు ఒక వృద్ధులకి ఫ్రీ బస్ అన్నది చాలా అవసరం, అలాగే ఒక చదువుకున్న పిల్లలకి ఫ్రీ బస్ అన్నది చాలా అవసరం, అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి కేటగిరీలకి చాలా ముఖ్యం. ఇది కొంతకాలం కొనసాగిన తర్వాత దీని యొక్క లోటుపాట్లు ఏంటన్నది మనం మరి అవసరం అంటున్నారు. సో ఫ్రీ బస్ వల్ల గవర్నమెంట్ ఆర్టీసీకి లాస్ వస్తుంది, ఆ లాస్ని గవర్నమెంటే పూడ్చాలి. గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు మనీ లేదు, ఆ మనీ మళ్ళీ అప్పు తేవాలి, అది మళ్ళీ ప్రజల మీదే పడుతుంది కదా భారం. దీన్ని ఎలా అంటే ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడంలో భాగంగానే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ మేము ఇచ్చినటువంటి హామీలు మేము నెరవేర్చామని చేయడం కోసం కార్యక్రమాలు చేస్తాయి. అయితే కొంతకాలం వాటిని అమలు చేసినప్పటికీ వాటి మీద రివ్యూ జరిగినప్పుడు వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు సవరించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. నిజంగా అది దుర్వినియోగం జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా అందులో సవరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పూర్తిగా పథకాన్ని రద్దు చేయకపోయినప్పటికీ ఎవరైతే నిజమైన బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళకి అందే విధంగా దాని మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. నిజంగా బెనిఫిషియరీస్ ఉన్నప్పుడు కొంత లాస్ జరిగినప్పటికీ ప్రభుత్వం మరి ఆ సంక్షేమ పథకంలో దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సో అందరూ అంటూ ఉంటారు జీవితంలో ఎప్పుడు కోర్టుకి వెళ్ళకూడదు, జైలుకి వెళ్ళకూడదు అని, కానీ మీరు మాత్రం ఓన్లీ ఆ సెక్టర్లోనే ఉంటారు కాబట్టి ఆ లైఫ్ గురించి మీరు ఏమనుకున్నారు? ఇట్ ఈస్ ద గుడ్ లైఫ్ ఆర్ బ్యాడ్ లైఫ్ ఇన్ సొసైటీ? అంటే మంచి చేసి వస్తారా చెడు చేసి వస్తారా అన్నది పక్కన పెడితే మా వరకు మా వృత్తిలో మా వృత్తి ధర్మం, ప్రతి వృత్తికి ఒక ధర్మం ఉంటుంది. మా వరకు ఏంటంటే మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి మేము న్యాయం చేయటం మా వృత్తి ధర్మం. సమ్టైమ్స్ అది మోరల్గా వాళ్ళు తప్పు చేసి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు కూడా, దాన్ని నేను ఏకీభవిస్తాను. కానీ మనం ఆ వృత్తిలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి న్యాయం చేయవలసినటువంటి పరిస్థితి. నా వరకు నేనైతే ఈ 32 ఏళ్ళ ప్రాక్టీస్లో నన్ను నమ్ముకున్న వాళ్ళకి 100% న్యాయం చేయగలము అన్న అంశం నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను కేసు ఈవెన్ ఓడిపోయినా ఎప్పుడైనా 100కు 1 ఓడిపోయినప్పటికీ మా లాయర్ గారు శక్తివంచన లేకుండా ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్, తీర్పు ఏదైనప్పటికీ కూడా ఆయన నన్ను చివరక్షణం వరకు నన్ను కాపాడడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి సంతృప్తి నన్ను నమ్ముకున్నటువంటి క్లయింట్కి నా కెరీర్లో వర్తనం ఖచ్చితంగా ఉంటుంది. ఇచ్చారు. సో రీసెంట్గా చూసుకుంటే కోర్ట్ మూవీ అని ఒక మూవీ రిలీజ్ అయిందండి. ఆ కాన్సెప్ట్ అంతా పాక్సో అనే ఒక యాక్ట్ మీద. ఆ పాక్సో యాక్ట్ అనేది ఏంటంటే బిలో 18 ఇయర్స్ ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, స్ట్రగుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ మూవీ తీసారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఆ పాక్సో యాక్ట్ అనేది? అంటే ప్రతి యాక్ట్కి కూడా పెట్టడానికి ఒక ఇంటెన్షన్ ఆఫ్ లెజిస్లేచర్ అని ఉంటుంది. అంటే చట్టానికి ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది, ఒక సెక్షన్ పెట్టడానికి కానీ ఒక యాక్ట్ పెట్టడానికి కానీ. దాన్ని మనం బ్రాడ్ మైండ్ తోటి చూడవలసినటువంటి అంశం ఉంటుంది. మనం దాంట్లో లోతుకి వెళ్తే
ఒక 18 సంవత్సరాల వయసు అన్నది మన భారతదేశంలో ఎందుకు నిర్దేశించబడిందంటే ఒక మెచ్యూరిటీ రావాల్సినటువంటి వయసు ఒక 18 సంవత్సరాలకు వస్తుందని ఒక అసెస్మెంట్ జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని జరిగింది. సమ్టైమ్స్ 18 సంవత్సరాలు వచ్చినప్పటికీ కొంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, కొంతమందికి 18 సంవత్సరాల లోపు అయినప్పటికీ కూడా మెచ్యూరిటీ ఉండొచ్చు. కాబట్టి 18 సంవత్సరాల లోపు మరి ఏ రకమైనటువంటి నేరం జరిగినా లా ఎగ్నెస్ట్ గార్డియన్షిప్ అంటారు. అంటే ఆ మైనర్ పిల్లల యొక్క వ్యతిరేకంగా జరిగినటువంటి నేరం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు అందులో ఫిర్యాదుదారులు అవుతారు. ఖచ్చితంగా పిల్లల అభిప్రాయాలకి విలువ ఉండదు, తల్లిదండ్రుల యొక్క గార్డియన్షిప్కి విలువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టేటటువంటి కేసులు ఫోక్సో కింద వస్తాయి. అదే 18 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే ఖచ్చితంగా ఇంకా తల్లిదండ్రులు కూడా ఆ యొక్క 18 ఏళ్ళ మేజర్ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఇది దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. దాంట్లో కూడా కొంచెం ఏదైతే మిస్లీడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రతి దాంట్లోని కూడా. అయితే మనం చేయవలసింది ఏంటంటే సమాజంలో కూడా ఒక అవేర్నెస్ అన్నది, ఒక మెచ్యూరిటీ అన్నది కేవలం చట్టాల రూపంలోనే బలవంతంగా అమలు చేయటం కాకుండా మనం చదువుకున్నటువంటి చదువుల్లో మోరల్స్ కూడా విలువ ఇవ్వాలి. అంటే విలువ లేనటువంటి చదువు వ్యర్థమని నా అభిప్రాయం. విలువలతో కూడినటువంటి చదువు కావాలి. ఆ విలువలు లేనటువంటి చదువు ఒక డాక్టర్ అవని, ఒక లాయర్ అవని ఎవరైనప్పటికీ కూడా ఇంకా అది విలువ లేనటువంటి చదువు మన కెరీర్కి ఉపయోగపడుతుంది తప్ప సమాజానికి ఏ రకంగానూ ఉపయోగపడదు. కాబట్టి ఆ విలువలతో కూడినటువంటి సబ్జెక్టుల చిన్నతనం నుంచి కూడా మరి మనం ఇంజెక్ట్ చేస్తే ఖచ్చితంగా సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుంది, వాళ్ళ ఒక అవేర్నెస్ వస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి నేరాలకు సంబంధించినటువంటి అడ్డకట్ట వేయడానికి కూడా జరుగుతుందని నా అభిప్రాయం. మనకి ఫండమెంటల్ రైట్స్ అని ఒక రైట్స్ ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అంటే ఫ్రీడమ్ టు స్పీచ్ అని ప్రతిదీ ఉంటాయి. ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అన్నీ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ సమాజంలో మనం ఆలోచించేది ఏంటంటే రైట్స్ గురించి ఆలోచిస్తాం. రైట్స్ డ్యూటీస్ కోరిలేటివ్స్ అంటారు. రెండింటికి అవినాభావ సంబంధం. రైట్ ఒకటే మనం అనుకుంటే దానికి బాధ్యతగా కూడా డ్యూటీస్ కూడా ఉంటాయి. నేను మాట అంటాను, మన ఏపీలో రైట్ ఆఫ్ ఫ్రీడమ్, రైట్ ఆఫ్ వాయిస్ లేదని నేను అంటాను. దాన్ని మీరు ఏకీపిస్తారా? రైట్ ఆఫ్ ఫ్రీడమ్ లేదు, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్. మన ఫండమెంటల్ రైట్లో వన్ రైట్ ఆఫ్ ది రైట్. అంటే రాజ్యాంగం ప్రకారం మీరు చెప్పినవి అన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పటికీ ప్రతి రైట్కి కొన్ని లిమిటేషన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఆ సందర్భాల్లో ఇప్పుడు రైట్ టు మూవ్ అని ఉంది, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు మన పాకిస్తాన్ తోటి ఇష్యూస్ వచ్చాయి. అటువంటి సందర్భాల్లో కొన్ని ఏరియాలు ప్రొహిబిటెడ్, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. అప్పుడు మనం ఆ రైట్ తోటి మేము వెళ్తామనడానికి లేదు. ఆ విధంగా మన సందర్భాన్ని బట్టి చూడాలి. ఎక్కడైనా వ్యవస్థలో అప్పుడప్పుడు ఆ రైట్స్ ఇన్ఫ్రింజ్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా వాటిని మనం రాజ్యాంగం ప్రకారం హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళితే మళ్ళీ ఆ రైట్ని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి ఖచ్చితంగా అయితే మరి చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. మరి ఇప్పుడు వస్తున్న వినాయక చవితికి దే ఆర్ లాట్ ఆఫ్ లిటిగేషన్స్, చాలా పరిమితులు పెట్టారు. మరి అవన్నీ అక్కడ రైట్ అంటారా మీరు? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఒకటి ఉంటుంది. అవును. ఈ రిలీజియన్ అన్నది మనం భారతదేశం సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ అంటే అన్ని మతాలు మన యొక్క దేశానికి సార్వభౌమత్వానికి సమానం. అది పూర్వం హిందూ దేశంగా ఉన్నప్పటికీ తర్వాత ఎప్పుడైతే సెక్యులర్ స్టేట్గా మారిందో అన్ని మతాలకే సమానంగానే వర్తిస్తుంది. అందువల్ల ప్రత్యేకించి మనం వినాయక చవితిని విడగొట్టి చూడటం అని కాదు. ఇప్పుడు ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు వాటి యొక్క ఉద్దేశాలు ఏంటన్నది మనం ఒకసారి చూడాలి, పరిశీలించాలి. ఇప్పుడు వినాయక చవితికి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఊరేగింపుల్లో కానీ ఈ మండపాల్లో కానీ ఎన్నో యాక్సిడెంట్లు జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం, ఊరేగింపుల్లో చనిపోయే వాళ్ళని చూస్తున్నాం. ఇటువంటి వాటిని కొంచెం మనం అడ్డకట్ట వేయడం కోసం కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావడం అన్నది సమంజసం.
అవి అలాగని చెప్పేసి మన యొక్క మతపరమైనటువంటి ఉన్న స్వేచ్ఛకి భంగం కలిగేటటువంటి విధానంగా కాకుండా మరి వాటికి ఖచ్చితంగా పర్మిషన్స్ ఇస్తారు. ఇవ్వవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ అధికారుల మీద ఉంది. అటువంటిది ఇవ్వకపోతే కూడా మనం లీగల్గా మనం దాన్ని ఎన్ఫోర్స్ చేసుకునేటువంటి హక్కు కూడా మనకు ఉంది. ఎలాగో గతంలోంచి రాజకీయంలో ఉన్నారని చెప్పారు కదా, ఆ తర్వాత మీరు వదిలేశారు దాన్ని. సో ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్కి ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే రామచంద్రపురం నియోజకవర్గం అన్నది ఒక భిన్నమైనటువంటి నియోజకవర్గం. అవును. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంది. గత 2 ఎన్నికల్లో కూడా కొత్తదనం కోరుకుంది మనం చూసాం. అది ప్రజల యొక్క అభిప్రాయం. స్థానికతకు ప్రాధాన్యం ఇస్తూ, స్థానికత అంటే నేను ఏదో ఎవరిని విమర్శించాలని ఉద్దేశం కాదు. అవును. అది ఒక రకమైనటువంటి సెంటిమెంట్గా రాజేయాలని కాదు. స్థానికత యొక్క ప్రాధాన్యం ఏంటంటే నన్ను నేను అన్వయించుకుని చెప్తాను, ఇతరులను నేను విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఓకే సార్. నేను ఎక్కడే పుట్టాను, ఎక్కడే పెరిగాను. గత 25 సంవత్సరాల నుంచి సమాజంలో ఎన్నో వర్గాలతోటి నేను మమైకమై ప్రయాణం చేస్తూ ఉన్నాను. అందువల్ల నిరంతరం నేను ప్రజల్లో ఉన్నాను కాబట్టి నా యొక్క వ్యక్తిత్వం ఏంటన్నదే సమాజానికి ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది. ఉదాహరణకే ఒక కమర్షియల్ మైండ్ పర్సన్ అవునా, లేదా 10 మందికి సర్వీస్ ఓరియంటెడా, ఎవరికన్నా కష్టం వస్తే అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఆదుకునేటటువంటి మనస్తత్వం ఉందా లేదా, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ కష్టాన్ని సమాజానికి నిలబడి అధిగమించే వరకు పోరాడేటటువంటి పోరాట పటిమ ఉందా లేదా, సమస్యని అవగాహన చేసుకునేటటువంటిది శక్తి ఉందా లేదా. అదేవిధంగా ఒక మాటలో చెప్పాలంటే డబ్బులకి కక్కుర్తిపడి పనికిమాలిన పనులకి వెళ్ళే వాళ్ళ, లేకపోతే విలువలతోటి వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ 10 మందికి ఉపయోగపడుతూ సమాజానికి సేవ చేయాలా అనే మనస్తత్వం ఉన్న వాళ్ళ అన్నదే ఈ రోజున సమాజంలో అన్ని వర్గాలకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన బట్టి మరి ఏదైనా రాజకీయం అన్నది ఒక వ్యాపారం కాదు, 10 మందికి ఉపయోగం చేయాలి. దీనికి గతంలో ప్రాక్టీస్లో కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్గా అందరికీ ఉపయోగపడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఇటువంటి వాడు రాజకీయాల్లోకి ముందుకు వెళితే ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుద్దని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా అటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తారు. రాబోయే రోజుల్లో మరి అటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటే నేను కూడా ముందుకు రావడానికి అయితే సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు మటుకేదో తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్నప్పటికీ నియోజకవర్గ ప్రజల అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ముందుకు వస్తానని చెప్పేసి నేను తెలియజేస్తాను. మరి ఒకవేళ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక మీ అడ్వకేట్ లాయర్ ఇంకా కంటిన్యూ చేస్తారా లేకపోతే అక్కడితో ఆపుతారా? అంటే నాకు నేనుగానే కొంత ఎంతో రోరింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి కొంత సెల్ఫ్ రిస్ట్రిక్ట్ చేసుకున్నాను నేను ప్రాక్టీస్. ఎక్కువ ఒత్తిడి పెట్టుకునే పరిస్థితి లేకుండా నా దగ్గర నిరంతరం జూనియర్లు ఉంటారు. వాళ్ళు చేయవలసినటువంటి చిన్నపాటి పనులన్నీ వాళ్ళు చేస్తారు. ఏదైతే మేజర్ వర్క్ ఉంటుందో నేను చేయవలసినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ నన్ను నమ్ముకున్న జనం నేను ప్రాక్టీస్ మానేద్దామన్నా నిరంతరం నా దగ్గరికి వచ్చేవాళ్ళు మీరే చేయాలని నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను ఉన్నంతకాలం కూడా ప్రాక్టీస్ ఎంతో కొంత కొనసాగించవలసిందే. ఓకే సార్, మంచిది. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటల మీద బట్టే సమాజంలో ఉన్న నెటిజన్స్ కూడా కొన్ని మాటలు అంటారు. మీరు వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇప్పుడు నేను చెప్పే మాటలు మీడియా పూర్వకంగా నా దృష్టిలో మీడియా అంటే ఏంటంటే ప్రింట్ అవనే, ఎలక్ట్రానిక్ మీడియా అవనే, సోషల్ మీడియా అవనే. ఏదైనా ఒక మనిషి నన్ను నేను అన్వయించుకునే మాట్లాడతాను. ఓకే, ఇతరుల విమర్శన కాదు. నేను ఇప్పటికిక్కడ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాను. నా యొక్క క్యారెక్టర్ గురించి కానీ, నా సర్వీస్ ఓరియంటెడ్ గురించి కానీ ప్రతిదీ. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడినప్పుడు ఇది కొన్ని వేల మందిలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక చర్చ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అది పాజిటివా నెగిటివా మీడియా ఎక్స్పోజర్ అన్నది మనం చేసే పనుల వల్ల, మన క్యారెక్టర్ వల్ల, అది ప్రజల్లో మాట్లాడినటువంటి మాటలకే మనం గతంలో నడిచినటువంటి క్యారెక్టర్గా పొంతన ఉందా లేదా అన్నదే ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఒక అసెస్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు నేనుగా చెప్పేది ఏంటంటే 100కు 100 మంది సమాజంలోనే అందరినీ మనం సాటిస్ఫై చేయలేం.
కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 100కి 90 మందిని దాటి మనం సాటిస్ఫై చేయగలిగితే ఒక సక్సెస్ఫుల్ క్యారెక్టర్గా మనం సమాజంలో బతుకుతున్నట్లు లెక్కనే చెప్తాను. క్యారెక్టర్ అన్నదే పదం చాలా చిన్నదైనప్పటికీ క్యారెక్టర్ ఇంక్లూడ్స్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే ఆ పదం చాలా చిన్నదే, కానీ ఈ రోజుల్లో క్యారెక్టర్ అన్న దాంట్లో సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఎవరిని మోసం చేయని గుణం అయి ఉండాలి, 10 మందికి ఉపయోగపడే హెల్పింగ్ నేచర్ అయి ఉండాలి. కొన్ని పదాలు మనం మర్చిపోయాం. జాలి, దయ, ప్రేమ, కరుణ, దయార్థ హృదయుడు, ఇటువంటివన్నీ మర్చిపోయి మోసం, దుర్మార్గం, కుట్ర, కుతంత్రం ఇటువంటి పదాలనే ఎక్కువ మనం రోజు అలవాటు పడతా ఉన్నాం. అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, ఇవన్నీ చూసేవాళ్ళు ఖచ్చితంగా నాతో ప్రయాణం చేసిన వాళ్ళు నా క్యారెక్టర్ ఏంటనే తెలుస్తుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఇది కరెక్టా కాదని చర్చ జరుగుతున్నప్పుడు నా గురించి తెలిసినవాడు ఖచ్చితంగా యాజిటేట్ చేస్తూ అతను ఎలాంటి వాడో నేను అతన్నితో ప్రయాణం చేశాను అని నా తరపున నా క్యారెక్టర్కి వకాలత్ పుచ్చుకుని పోరాడేవాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాలు నాకు నియోజకవర్గంలో ఉంటాయని నా అభిప్రాయం. ఎస్ సార్. ఇప్పుడు ఒక కేసు పడ్డాక అది కోర్టులో ఏ విధంగా ఉంటుంది, అంటే ఏ స్టెప్ వైజ్గా ఉంటుంది? యాజ్ ఎ లాయర్గా చెప్పండి, మీరు ఎలా ఉంటుంది? అంటే కేసు నేచర్ని బట్టి ఉంటుంది. ఎస్ సార్. కేసులో క్రిమినల్ కేసులు ఉంటాయి, సివిల్ కేసులు ఉంటాయి. సివిల్ కేసుల్లో ప్రైవేట్ లాయర్స్ ఉంటారు. మనం ఎవరి తరపున అయితే కేసు వేసామో ఆయనకు లాయర్ ఉంటాడు, ఎవరికి ఆపోజిట్గా వేసామో వాళ్ళకి లాయర్ ఉంటాడు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ ఇతర సివిల్ లిటిగేషన్ బట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్ని బట్టి కోర్టు కొన్ని ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ ఇష్యూస్ మీద ఎంతవరకు కరెక్ట్ అన్నది కోర్టు ఆన్సర్ చేస్తూ జడ్జిమెంట్ చెప్తుంది. అదే క్రిమినల్ కేసు ఉందంటే ఓ నేరం చేసిన వాడు కేసు బెయిల్ పెట్టుకుంటాడు. బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఎవరైతే ఫిర్యాదు ఉన్నారో వాళ్ళ తరఫున ప్రభుత్వం, గవర్నమెంట్ ఏపీపీ లీడర్ ఉంటాడు. మన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ప్రైవేట్ లాయర్ ఉంటాడు. నేరం చేసి శిక్ష ఏమని వాదనేమో ప్రభుత్వ ప్లేయర్ ఎవరైతే పీపీ ఉన్నారో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. మా క్లయింట్ ఏ విధమైనటువంటి నేరం చేయలేదు, లేదా చేసిన చర్య నేరం కింద రాదని చెప్పేసి ఈ యొక్క నేరస్తుడి తరఫున ఉన్నటువంటి లాయర్ ఆర్గ్యూ చేస్తాడు. ఈ రెండు పక్షాలను ఉన్నటువంటి సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు నేరం నిరూపణ అయితే శిక్ష వేస్తుంది, నేరం నిరూపణ అవ్వకపోతే నిర్దోషిగా కోర్టు తీర్పు చెప్తుంది. సో మీరు వాదించిన వాటిల్లో ఓడిపోయినవి కూడా ఉంటాయి కొన్ని, మరి అటు సైడ్ నుంచి మీకేం ఒత్తిడి రాలేదా? అంటే ఓడిపోయి అంటే నా గురించి నేను చెప్పడం అన్నది కాదు, కానీ నాది 100కి 99% నేను సక్సెస్ఫుల్ కేసెస్ నా ఎక్కువ. ఎక్కడో రేర్ అండ్ ఎక్సెప్షనల్లో నాకు కూడా ఉంటాయి, ఎందుకంటే 100% మనం ఆశించడం అన్నది కరెక్ట్ కాదు. అది నేను నేర్చుకున్నటువంటి పందా రాజమండ్రి జిల్లా కోర్టులో చేసి రావడం అవునే. నేను ఇనీషియల్ పీరియడ్లో నేను దాని మీద కష్టపడి దీర్ఘంగా నేను పనిచేయటం వల్ల అవనే. నేను ఏ రోజైతే ప్రాక్టీస్ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను నమ్ముకున్న వరకు 100% న్యాయం చేయాలి అనేటటువంటి ఒక దృక్పథంతో నేను సబ్జెక్ట్ మీద నేను చేసేటటువంటి ఫైట్లో కానీ నేను చాలా కేసుల్లో సక్సెస్ అయ్యాను. ఈవెన్ నన్ను ఆపోజిట్ వాళ్ళు కూడా నన్ను ఎప్పుడూ వ్యతిరేకమైన ధోరణిలో ఉంటారు, ఎందుకంటే నా పరిమితి కేవలం నా సబ్జెక్ట్ వరకు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి వరకు ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా నేను వాళ్ళని తీసుకోను. సార్ ఫైనల్గా ఏంటంటే మీరు లాయర్గా ఉన్నారు, మీరు ఎంచక లాయర్ జాబ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ సమాజంలో ఉద్యమాలని రాజకీయాలని ఎందుకు మీకు? అంటే కేవలం ప్రతి అంశాన్ని ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ తోటి, మన ఆస్తులు అంతస్తులు ఇన్కమ్ తోటి అన్నదే ఒకటే హ్యూమన్ లైఫ్ కాదని నా అభిప్రాయం. అవి కూడా అవసరమే, నేను కాదని అన్నాం. కానీ జీవితంలో మన ప్రయాణంలో మన వరకు మనం మన సొంత సాటిస్ఫాక్షన్ అన్నది ఒకటి ఉండాలి. మనం సమాజానికి ఎంత మేర పనిచేసాం, మన గురించి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని ఎంతమందిని సంపాదించుకున్నాం ఆస్తులతో పాటు. కేవలం ఆస్తి సంపాదన ఒకటే కాదు, ఈ యొక్క వ్యక్తికైనా సరే నాతో సహా ఎదురుగుండా మాట్లాడేటటువంటి మంచి ముఖ్యమని నేను అనుకోను. ఎంత అలాంటి చెడు వ్యక్తులైనా సరే ఎదురుగుండా ముఖస్థుతికో మెహర్బానీకో మంచిగానే మాట్లాడతారు. కానీ మన ఆబ్సెన్స్లో మనం లేనప్పుడు మన మంచి ఏంటి మన చెడు ఏంటి అన్నది సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా అందులో భాగంగానే మనం ప్రాక్టీస్లో సక్సెస్ అయినప్పటికీ కూడా మరి సమాజంలో కూడా ఎంతో కొంతమందికి మన లైఫ్లో
ఏదో చేసామనే సాటిస్ఫాక్షన్లో కూడా అచీవ్ అవ్వాలనేటువంటి నా ఉద్దేశం. సో ఇవన్నీ చేస్తూ మీరు ప్రజల దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? నేను ప్రజల నుంచి ఆశించడం అంటే, మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి అంశం కూడా రాజకీయ పరంగానే ముడిపడి ఉంటుంది. ఎన్ని మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క పని అయినా సరే, ఒక ఆసుపత్రి సర్వీస్ కానీ, ఒక ప్రజా సంక్షేమ పథకాలు కానీ, ఒక రోడ్డు వేయాలన్నా, ఒక డ్రైన్ చేయాలన్నా, ఏదైనా సరే ప్రతిదీ కూడా నాయకులతో ముడిపడి ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా మంచిని ప్రోత్సహించండి. ఇది నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశం కాదు. ఆ మంచిని ప్రోత్సహించడంలో భాగంగా, ఆ మంచి వ్యక్తులను ప్రోత్సహించడంలో భాగంగా మేము కూడా మీరు మంచి అని అనుకుంటే రాబోయే రోజుల్లో మమ్మల్ని కూడా మంచిగా మీరు ప్రోత్సహించండి. అలా కాని పక్షాన ఇంకా అంతకన్నా మంచివారిని మీరు ఎవరన్నా ఎంచుకున్నప్పటికీ మీ అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ మంచిలతో కూడా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మీ ఈ అమూల్యమైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి మాతో గడిపినందుకు థ్యాంక్ యూ సో మచ్.